హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను హ్యాండ్ స్టాక్లోనే శారీస్ అయితే కనుక చూపిస్తున్నాండి. ఫస్ట్ మనం చూసిన శారీ వచ్చేసరికి మనకి ఇది కుబేర పట్టు టైప్ అయితే కనుక ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది మంచి షైనింగ్ అండ్ అలాగే స్మూత్గా అయితే కనుక ఉంటుందండి. బాడీ హగ్గింగ్ శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ బర్డ్స్ అయితే కనుక ఉంటాయండి. అలాగే ఫ్లవర్స్ కూడా ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా బుటీస్ అయితే కనుక ఉంటాయి గోల్డ్ కలర్ జరీతో. అండ్ మనకి హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ అయితే కనుక ఇచ్చారు. రిమైనింగ్ బ్లౌజ్ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో బుటీస్ అయితే కనుక ఉంటాయండి. మనకి ఈ శారీకి వచ్చేసరికి బార్డర్లో ఎలిఫెంట్స్ అయితే కనుక ఉన్నాయి. సేమ్ అవే మనకి పళ్ళు పాటలో కూడా ఉంటాయన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్స్ అయితే కనుక ఉంటాయండి. ఇందులో 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి లైట్ పింక్ షేడ్ అయితే కనుక అవైలబుల్గా ఉందండి. దానికి ఏంటంటే మనకి బార్డర్లో బర్డ్స్ అయితే కనుక వస్తాయి. మంచి స్మూత్గా అయితే కనుక ఉంటాయి. వెరీ లైట్ వెయిట్ అనమాట శారీస్ అనేవి. సో ఇది వచ్చేసరికి అందులో ఇంకొక కలర్ అండి. నేను ప్రతి శారీకి కూడా లాస్ట్లో పిక్స్ అనే విధంగా యాడ్ చేశానని ఒకసారి చూడండి. మ్యాక్సిమం మనకి ఇప్పుడు వీడియోలో ఏవైతే కనిపిస్తుందో లైవ్లో కూడా సేమ్ కలర్స్ అయితే కనుక ఉంటాయండి. ఈ 2 అనేవి మనకి పిక్స్ అయితే కనుక యాడ్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి మనకి షిఫాన్ శారీస్ అయితే కనుక వస్తాయండి. మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా అయితే కనుక ఉంటుంది. అండ్ బార్డర్లో వచ్చేసరికి మనకి ఇట్లాగా పికాక్ బార్డర్ అయితే కనుక ఉంటుందండి. అండ్ మధ్యలో చిన్నది గ్యాప్ బార్డర్ టైప్ అయితే కనుక థ్రెడ్స్తో అయితే కనుక ఇచ్చారండి. శారీస్ అనేవి మనకి ప్రతి శారీకి కూడా లేటెస్ట్ మోడల్ అయితే కనుక నేను చూపిస్తున్నాను అండి. ఈ శారీ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే కనుక ఉంటుంది. అండ్ అలాగే ఇందులో కూడా ప్రజెంట్ 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. బార్డర్లో ఏదైతే ఉందో మనకి సేమ్ అదే బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా బార్డర్ అనేది అయితే కనుక ఉంటుందండి. అండ్ పళ్ళు పార్టీ కూడా మనకి సేమ్ బార్డర్ అయితే కనుక వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా పికాక్స్ అయితే కనుక బ్లౌజ్ ఉంటుందండి. 2 కూడా ఇవి కూడా నేను లాస్ట్లో పిక్స్ అయితే కనుక యాడ్ చేశాను చూడండి. ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఈ శారీస్కి కూడా. పళ్ళు పట్టు వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. సింపుల్గా పార్టీ వేర్గా అయితే కనుక ఉంటాయి, లేదంటే జర్నీ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చే శారీ వచ్చేసరికి కట్ వర్క్ శారీ అండి. ఇందులో ప్రజెంట్ అయితే కనుక సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది. రిమైనింగ్ కలర్స్ అన్ని కూడా సోల్డ్ అయిపోయినాయండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్ అయితే కనుక ఉంటుందండి. సింపుల్గా అయితే కనుక ఉంటుంది శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి అయితే కనుక మగ్గం వర్క్ హ్యాండ్స్ అయితే కనుక ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి హ్యాండ్స్కి అయితే కనుక వర్క్ వస్తుంది బోత్ హ్యాండ్స్కి. అండ్ అలాగే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న చెమ్కి వర్క్స్ అయితే కనుక ఉంటాయి. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉండి జస్ట్ బార్డర్ మాత్రమే కట్ వర్క్ బార్డర్ అయితే కనుక వస్తుందండి. శారీ హైలైట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది చెప్పుకోవచ్చు. లేదనుకుంటే కనుక మనం వేరే బ్లౌజ్ అయినా కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. ఇందులో ప్రజెంట్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను బెనారస్ జార్జెట్లు అయితే కనుక చూపిస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫుల్గా క్రేపర్ వీవింగ్ అనేది అయితే కనుక ఉంటుంది. బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా పికాక్ బార్డర్ అయితే కనుక వస్తుందండి. ఇందులో కూడా మన దగ్గర సింగిల్ కలర్ అయితే కనుక ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ వీవింగ్ వస్తుందండి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది శారీస్ అనేవి. ఆల్రెడీ ఈ టైప్ నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా అప్లోడ్ చేశానండి. సో ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ వీవింగ్ ఉంటుంది. ఒకసారి నేను టాప్ వ్యూ కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి కట్టు చెంగు అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక వస్తుందండి. హ్యాండ్స్కి అయితే కనుక మనకి బార్డర్ అయితే కనుక ఇచ్చారు. శారీకి బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే కనుక ఉంటుందండి. కట్టు చెంగు వరకు అయితే కనుక మనకి బార్డర్ వస్తుంది. బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్గా అయితే కనుక ఉంటుంది. ఇందులో ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట ఇవి. మనకు కావాలనుకుంటే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి శారీస్. ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అనమాట. సో ఆల్ ఓవర్ శారీ లుక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి బెనారస్ టైప్లో ఇంకొక క్వాలిటీ శారీ అండి. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది. గోల్డ్ కలర్తో మనకి జరీ వీవింగ్ చేసి ఉంటుందండి. బార్డర్ అనేది చాలా బాగుంది. ఫ్లవర్స్తో మాత్రమే ఉంటుందండి బార్డర్. ఎలాంటి యానిమల్స్ కానీ ఫిగర్ ప్రింట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. చాలా బాగుంది శారీ అనేది. సో పై బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ అయితే కనుక ఇచ్చారండి. సేమ్ ఇప్పుడు మనకి వీడియోలో ఏదైతే కలర్ కనిపిస్తుందో ఇదే కలర్ మనకి లైవ్లో కూడా ఉంటుంది అనమాట. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ సేమ్ ఇలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ అలాగే జరీతో బుడీస్ అయితే కనుక ఇచ్చారు. ఇందులో కూడా మన దగ్గర ప్రజెంట్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. శారీ కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అండ్ అలాగే లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి. శారీ అనేది మనకు కట్టుకోవడానికి కంఫర్ట్గా అయితే కనుక ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ షేడ్ శారీ అండి. ఇది మనకి బోత్ సైడ్స్ కూడా కట్ వర్క్ బార్డర్ లాగా అయితే ఉండి
స్టోన్స్ అయితే కనుక ఉంటాయండి. అండ్ అలాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మంచి మిషన్ ఎంబ్రాయిడరీ అయితే కనుక వస్తుంది. సో ఇట్లాగా ఫ్లవర్స్ టైప్ అయితే కనుక మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి. అలాగే సెల్ఫ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది. శారీ కూడా మనకి చాలా స్మూత్గా అండ్ అలాగే కంఫర్ట్గా అయితే కనుక ఉంటుందండి. డ్యూయల్ షేడ్ శారీ. ఇందులో కూడా మన దగ్గర ప్రజెంట్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి శారీలో ఏ విధంగా అయితే బార్డర్ ఉందో సేమ్ అదే బార్డర్ అయితే కనుక ఉంటుంది. సో థ్రెడ్ వర్క్ కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వేరే మోడల్ అయితే కనుక చూద్దాము. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ చందేరి టైప్ అయితే కనుక వస్తుందండి. ఇందులో మన దగ్గర ఎల్లో అండ్ అలాగే బ్లూ కలర్ అయితే కనుక ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే చూపిస్తున్నాను. బోత్ సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్ అయితే కనుక వస్తుందండి. అలాగే మనకి కింద బార్డర్కి ఏంటంటే ఇట్లాగా లీవ్స్ స్టైల్లో జరీ వీవింగ్ అయితే కనుక చేసి ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్లెయిన్గా అయితే ఉంటుందండి. పై బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ బోత్ సైడ్స్ కూడా సింపుల్గా బార్డర్ అయితే కనుక ఉంటుంది. రిమైనింగ్ శారీ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుందండి. రన్నింగ్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది మనకి దీనికి. అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి సింపుల్గా లైన్స్ అయితే కనుక ఉంటాయి. జరీ వీవింగ్ లైన్స్ అయితే కనుక ఉంటాయండి. ఇది కూడా శారీ అనేది క్యారీ చేయడానికి చాలా ఈజీగా అయితే కనుక ఉంటుంది. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ ఇది మనకి పళ్ళు పాటు అయితే కనుక వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ లేస్ బార్డర్ శారీ అయితే కనుక చూపిస్తానండి. ఈ శారీస్ మనకి హల్దీ ఫంక్షన్కి శారీ లాగానే లేదంటే ఏదైనా లాంగ్ ఫ్రాక్లో కూడా చాలా బాగుంటాయండి. ఇందులో మనం 5 శారీస్ అయితే కనుక సోల్డ్ చేసాము. సేమ్ కలర్ సేమ్ డిజైన్ అండ్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. చిన్న చిన్నగా రెడ్ కలర్స్ అయితే కనుక ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే డిజైన్ అయితే కనుక ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. ఎల్లో కలర్లో సెల్ఫ్ బొట్టా ఉండేటువంటి బ్లౌజ్ అయితే కనుక ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇదే లేస్ అయితే కనుక ఇచ్చారు. ఇందులో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి. ఒకసారి నేను బ్లాక్ కలర్ కూడా చూపిస్తాను. బ్లాక్ కలర్ ఏంటంటే మనకి ఫ్లవర్స్ అనేవి కొంచెం బిగ్ సైజ్ అయితే కనుక వస్తాయి. లేస్ అనేది బోత్ శారీస్ కూడా సేమ్ లేస్ అయితే కనుక ఉంటుందండి. 2 శారీస్కి కూడా మనకి సేమ్ లేస్ అయితే కనుక ఉంటుంది. శారీస్ అనేవి చాలా కంఫర్ట్గా అలాగే లైట్ వెయిట్గా అయితే కనుక ఉన్నాయండి. సో బ్లాక్ శారీ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంది. ఇందులో రిమైనింగ్ కలర్స్ పర్పుల్, బ్లూ, పింక్ ఇవన్నీ కూడా సోల్డ్ అయిపోయినాయండి. సో అందుకే నేను ఆ వీడియోస్ అనేవి అయితే కనుక చూపించట్లేదు. జస్ట్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. దీనికి కూడా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక వస్తుందండి. సో ఇట్లా చిన్న బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్కి అయితే కనుక ఇట్లా లేస్ అయితే కనుక ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వేరే కలెక్షన్ అయితే కనుక చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి నేను ప్యూర్ జార్జెట్ శారీ అయితే కనుక చూపిస్తున్నాను. ఇందులో కొన్ని కలర్స్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా అయితే కనుక ఉన్నాయి. ఈ శారీ ఒక కస్టమర్ పిక్ చేసుకున్నారండి. సో దానికోసమే నేనైతే కనుక ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే కనుక వస్తాయి. అండ్ మనకి కింద బార్డర్ ఏదైతే ఉందో అది మనకి కట్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అయితే కనుక వస్తుంది. ఇది మనకి బ్లౌజ్ అయితే కనుక వస్తుందండి. శారీకి బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి. కింద సైడ్ ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే లేస్ కనిపిస్తుంది ఇదే లేస్ మనకి శారీకి పై బార్డర్ అయితే కనుక ఉంటుంది. శారీ అనేది చాలా స్మూత్గా అండ్ అలాగే లైట్ వెయిట్గా అయితే కనుక ఉంది. ఇందులో కలర్స్ కూడా ఒకసారి నేను లాస్ట్లో పిక్ అయితే కనుక యాడ్ చేస్తానండి. చూడండి థ్రెడ్ కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అనేది క్వాలిటీగా అయితే కనుక ఉంటుందండి. సో పై పక్కన ఇట్లా అయితే కనుక లేస్ ఉంటుంది. ఒకసారి నేను వర్క్ కూడా ఒకసారి మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను. ఈ శారీలో రిమైనింగ్ కలర్స్ అండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ప్యూర్ షిఫాన్ అయితే కనుక వస్తుంది. శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి జరీ వీవింగ్ అయితే కనుక ఉంటుందండి. అండ్ అలాగే డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్స్ అయితే కనుక ఉంటాయి. బార్డర్ వచ్చేసరికి మనకి బోత్ సైడ్స్ కూడా ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. ఇందులో కూడా మన దగ్గర ప్రజెంట్ 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి సిల్క్ శారీస్ అయితే కనుక ఉన్నాయండి. 300 నుంచి 550 ఆ రేంజ్ వరకు అయితే కనుక ఉన్నాయి. ప్రతి శారీ కూడా ఒకసారి నేను యాడ్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ శారీస్ వచ్చేసరికి మనకి కాటన్ టైప్ అయితే కనుక ఉన్నాయండి. శారీస్ ఒకసారి చూపిస్తాను. వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ డ్రెస్సర్ టైప్ అయితే కనుక ఉంటాయండి. ఇందులో 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇప్పుడు లైవ్లో ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ అదే కలర్ ఉంది. అండ్ మనకి బిగ్ బార్డర్ అయితే కనుక వస్తుందండి. జిగ్జాగ్ టైప్ అయితే కనుక ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. గ్రే కలర్ అయితే కనుక వస్తుంది బార్డర్. అండ్ పై పక్కన వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక బార్డర్ ఉంటుందండి. శారీ అంతా మనకి క్రష్ టైప్ అయితే కనుక ఉంటుంది. అండ్ అలాగే మనం డ్రేప్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. క్రష్ టైప్ కదని చెప్పి స్టిఫ్గా అయితే కనుక ఉండదు. ఈజీ టు డ్రేప్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్టు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక ఉండి హ్యాండ్స్కి అయితే కనుక ఈ విధంగా బార్డర్స్ అయితే కనుక ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ అయితే కనుక చూపిస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ డిజిటల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుందండి. ఇది కూడా మనకి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మోడల్ అనమాట. మనకి బార్డర్ అనేది బోత్ సైడ్స్ కూడా చిన్న బార్డర్ అయితే కనుక వస్తుందండి. కాఫీ కలర్ బార్డర్ అయితే కనుక ఉండి
కాపర్ జరీ అయితే కనుక వీవింగ్ చేసి ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుంది. మనకి దీనికి కాఫీ కలర్ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారండి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పట్టు అయితే కనుక వస్తుంది. ఈ విధంగా లైన్స్ అయితే కనుక ఉంటాయి. అండ్ బ్లౌజ్ మీద మనకి ఏంటంటే చిన్న చిన్నవి సెల్ఫ్ వీవింగ్ బుటీస్ అయితే కనుక ఉంటాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.